రాష్ట్రంలో ఉన్న హాట్ సీట్లలో అనకాపల్లి నియోజకవర్గం ఒకటి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన పీలా గోవింద సత్యనారాయణ, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ గెలిచారు. అంటే గత 4 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా రెండోసారి గెలవకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో గెలిచిన గుడివాడ అమర్నాథ్ కు జగన్ సర్కార్ ఐటీ మంత్రిగా కూడా అవకాశం కల్పించింది. గుడివాడ అమర్నాథ్ ప్రజల్లో కంటే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. తన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరును చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడంలో గుడివాడ ముందుంటారు. జగన్ సర్కార్ పై పవన్ విమర్శించిన ప్రతిసారి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ జనసేనానిపై తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తారు. ఇలా పవన్ ని రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ దూషిస్తూ జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే ఈసారి అనకాపల్లి నుంచి గుడివాడను తప్పించి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మలసాల భరత్ కుమార్ కు టికెట్ కేటాయించింది ఫ్యాన్ పార్టీ. అయితే గుడివాడ అమర్నాథ్ గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడంతో జనసేన తరపున మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ బరిలో దిగనున్నారు. ఈయన గతంలో 2 సార్లు ఎంపీగాను గెలుపొందారు. పవన్ కళ్యాణ్ చరిష్మా, వైసీపీపై ఉన్న వ్యతిరేకత, జనసేన క్యాడర్ బలంగా ఉన్న అనకాపల్లిలో సునాయాసంగా విజయం సాధిస్తామని కొనతాల కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హాట్ సీట్లలో ఒకటైన అనకాపల్లిలో విజయం ఎవరిని వరిస్తుందో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. చూడాలి మరి అనకాపల్లి ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత. సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?